కబరేషుదాం ఇద్దరు ఎంపీలతో తెలంగాణ తెచ్చిన మొనగాడు సీఎం కేసీఆర్ అన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 16 ఎంపీ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే కేంద్రంలో సీఎం కేసీఆర్ కీలక పాత్ర పోషిస్తారని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. కాంగ్రెస్ బీజేపీ దొందేనని మండిపడ్డారు కేటీఆర్. ఏమొస్తుంది టీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే అంటే ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే రాహుల్ గాంధీకి లాభం, బీజేపీ ఎంపీలు గెలిస్తే నరేంద్ర మోడీకి లాభం, కానీ టీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే తెలంగాణ గడ్డకు లాభం అనే మాట ఈ సందర్భంగా ఈ మాట ఎందుకంటున్నా అంటే టీఆర్ఎస్ ఎంపీలు అయితే అవసరమైతే పేగులు దిగేదాకా కొట్లాడతారు కానీ రాజీ పడే పరిస్థితి మాత్రం ఎట్టి పరిస్థితిలో ఉండదు అనే విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇద్దరు ఎంపీలతో ఢిల్లీలోని రాజకీయ వ్యవస్థ మెడలు వంచి తెలంగాణ తెచ్చిన మునగాడు మన నాయకుడు కేసీఆర్ గారు. అట్లాంటి నాయకుడికి 16 మందిని అప్పచెప్తే రేపటి రోజున ఇదే పార్లమెంటు పరిధిలో బయ్యారం కర్మాగారం కేంద్ర నిధులతోనే నిర్మాణం జరగదా? ఒక్కసారి మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. 5 ఏళ్ల కిందట ఆనాడు నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఏదో గొప్పగా పనిచేసినాడు, ఈయనకు అవకాశం ఇస్తే దేశాన్ని కూడా ఉద్ధరిస్తారని చెప్పి దేశం మొత్తంలో 283 స్థానాలకు గాను ఆనాడు నరేంద్ర మోడీ గారి పార్టీకి దేశ ప్రజల ఆశీర్వాదాలు ఇచ్చారు. ఈ 5 ఏళ్ల తర్వాత ఎక్కడ తిరిగి చూస్తే ఏం చేసిందయ్యా నరేంద్ర మోడీ గారంటే దేశం మొత్తానికి ఎక్కడా కూడా చెప్పుకోదగ్గ పనులు మాత్రమే లేవు. నిన్న వచ్చిన మహబూబ్ నగర్ కి 4-5 భారీ డైలాగ్ చెప్పి బయటికి పోయింది, కానీ తెలంగాణకు ఏం చేసిందో చెప్పుకునే పరిస్థితుల్లో మాత్రం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కానీ నరేంద్ర మోడీ గారి పాలన కానీ లేదనే మాట వాస్తవం. ఈరోజు ఏం చేసినావు తెలంగాణ కంటే శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు, ఏమి లేదు ఇచ్చింది. సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నాడు, కానీ తెలంగాణకు మాత్రం సబ్కో హాత్ ఇచ్చి మాత్రం చేయించి మాత్రం పోయింది, కానీ నరేంద్ర మోడీ గారు. ఒక మాట మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతున్నా. ఈ 5 ఏళ్లలో ఎక్కడైనా నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తా అన్నాడు, 5 ఏళ్లలో 10 కోట్ల కొత్త ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఎక్కడైనా తెలంగాణకు బయ్యారం ఉక్కు కర్మాగారం పెట్టడం ద్వారా కానీ కొత్తగా అదనంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో పరిశ్రమలు తేవడం వల్ల కానీ ఏమైనా లాభం చేసిందా? ఒక్కసారి మీరు ఆలోచించాలి. అది మాత్రమే కాదు, ఏమన్నా ఇక్కడ మా అక్క చెల్లెలు చాలా మంది ఉన్నారు. పెద్ద నోట్లు రద్దు చేసి మా ఆడబిడ్డలు వాళ్ళ భర్తలకు తెలియకుండా వాళ్ళకి చెప్పకుండా కొన్ని పైసలు దాచిస్తారు, ఎక్కడ పోపు డబ్బాలు దాచిస్తారు. ఆ పోపు డబ్బాలలో కూడా ఏం పెట్టిండు? పెద్ద నోట్ల రద్దుతోని పాపం వాళ్ళ నోట్లన్నీ ఖరాబ్ చేసి ఆనాడు ఏమన్నాడు నరేంద్ర మోడీ గారు? పేదవాడికి నల్లధనం బయటికి తీసినా పేదవాడికి ప్రతి ఒక్కరికి 15 లక్షల రూపాయలు మీ అకౌంట్లలో జమ చేస్తానని చెప్పిటా లేదా? మొత్తం ఎదురు చూసినాం, దేశమంతా చూసింది. నిజంగానే వస్తాయేమో పేదోళ్ళ అకౌంట్లకు 15 లక్షలు అనుకున్నాం, ఎక్కడ ఏమి రాలేదు. మాటలు వల్ల చేతలు లేవు. ఇలా గోదావరి నది మీద తెలంగాణలో మన ప్రాజెక్టు కట్టుకుంటా ఉన్నాం. కాళేశ్వరం కానీ, దేవాదులు కానీ, కృష్ణా నది మీద పాలమూరు ఎత్తిపోతున్న పథకం కానీ, ఈ వీటిలో ఏ ఒక్క ప్రాజెక్టుకు 1/2 పైసా కూడా నరేంద్ర మోడీ గారు. మనం చెరువులు బాగు చేసుకుంటే మిషన్ కాకతీయ ద్వారా పెద్ద మంత్రులు వస్తున్నారు. ఇదే నర్సంపేటకు రాజేందర్ సింగ్ గారు వస్తున్నారు, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. ఆయన కూడా వచ్చిండు, చూసిండు, దారికి చేసిండు, పోయిండు. అదే రకంగా ఇంటింటికి నల్లా నిలిచే మిషన్ భగీరథ కార్యక్రమానికి పెద్ద ఎత్తున 50,000 కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంటే దేశ విదేశాల నుంచి పెద్ద మనుషులు వచ్చారు, మెచ్చుకున్నారు, పోయినారు.